దానితో ఇక మొదలైనటువంటి వివాదం ఎక్కడ దాకా వచ్చిందంటే రాష్ట్ర చిహ్నంకి కూడా అంటుకుంది. రాష్ట్ర గీతానికి సంబంధించి మనం నిన్న సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు, వాదనలు, కొన్ని ఛానళ్ల డిబేట్లు ఇదంతా కూడా చూసినాం. దానికి కారణం అందశ్రీ గారు అన్నటువంటి మాట. అందశ్రీ ఏమన్నాడంటే క్యాసెట్లు, సీడీలు చేసుకునేటోళ్ళు మస్తు మంది ఉన్నారు, కానీ ఆ స్థాయి ఉన్నటువంటి కీరవాణి స్థాయి ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరన్నా ఉన్నారా అని అన్నట్టుగా అన్న ఆడియోలో చూస్తే వింటే ఎవరికైనా కూడా బాధ అనిపిస్తుంది. క్యాసెట్లు, సీడీలు చేసుకునే మొఖాలు మనవి అన్నట్టుగా ఆయన మాట్లాడిండు. ఇంకొకటి ఎవరున్నారో ఆ స్థాయి చెప్పాలని చెప్పిండు. మరి స్థాయి అంటే మరి ఆస్కార్ అవార్డు వస్తేనే స్థాయియా, లేకపోతే మనోళ్ళు దానికి పనికిరారా? మన గీతానికి ఏరే సినిమా అయి ఉంటే వాళ్ళ వాళ్ళ సొంత ఏమన్నా అయి ఉంటే దానికి సంబంధం లేదు, కానీ ఇవి రాష్ట్ర గీతానికి సంబంధించి అంటే అది ఖచ్చితంగా మన ఆత్మాభిమానంకి సంబంధించిన విషయం కాబట్టి మన వాళ్ళు చేస్తే దాని సోల్ దానికి ఉంటది, లేదంటే ఎక్కడ మిస్ అవుతుంది కదా అని చెప్పి డైరెక్టర్ ప్రేమ్ రాజు మొన్న అందశ్రీ అన్నతో మాట్లాడినటువంటి మాటల్ని మనందరం కూడా విన్నాం. ఆ విన్న మాటల తర్వాత ఇక అది కంటిన్యూగా నడుస్తూ ఉంది. అన్ని ఛానళ్లలో అదే ఆడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇంకా ఇగో మళ్ళీ ఇంకొకటి, ఈ నమస్తే తెలంగాణలో చూడండి ఒకసారి, తెలంగాణ చిహ్న భిన్నం, చిహ్నానికి సంబంధించి భిన్నం అని. కీరవాణి ఎంపిక అందశ్రీదే, నాకు సంబంధం లేదు. కాకతీయ తోరణం, చార్మినార్ తొలగింపు, రాచరికపు ఆనవాళ్ల పేరుతో వేటుకు నిర్ణయం, ముఖ్యమంత్రి రేవంత్ మాటలతో విస్పష్టం, తెలంగాణ చారిత్రక వైభవానికి అవమానం అంటూ ఇగో చార్మినార్ కాకతీయ వైభవం రాష్ట్ర గేమ్ నుంచి తొలగింపు అంటూ, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అనే పదాలు పాట నుంచి డిలీట్ అంటూ, ఇది యాక్చువల్గా అందరూ విన్నప్పటికీ కూడా ఒక్కసారి ఆ పాట తొలగింపు అన్నారు కదా, ఒకే ఒక్క నిమిషం ఉంటుంది అది. ఆయన వాడిన పాట ఏందో ఒకసారి చూడండి. ఇది పాట, ఇది మనందరం కూడా విన్నాం, మనందరికీ తెలుసు. ఉద్యమంలో ఇది ఈ పాట గురించి వివాదం. యాక్చువల్గా దీంట్లో మనము ఎవరైతే అందశ్రీ గారితో మాట్లాడినటువంటి డైరెక్టర్ ఉన్నాడో ఆ డైరెక్టర్ని అడుగుదాం. ఎందుకోసం అంటే చివరికి నాకు సంబంధం లేదు అని చెప్పి ముఖ్యమంత్రి కూడా అనడం ఎంతవరకు సబబు? ఈ రాష్ట్ర గేయానికి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి అప్పచెప్పినట్టుగా ఫోటో కనపడుతుంది కదా కీరవాణి. ఇగో డైరెక్టర్ ప్రేమ్ రాజు గారు ఉన్నారు మనతో పాటు. అందశ్రీ గారితో మాట్లాడినటువంటి అన్న ఏమైంది అసలు, ఆ సబ్జెక్ట్ ఏందో ఒకసారి తెలుసుకుందాం. అన్న గుడ్ మార్నింగ్, నా పేరు నరేష్ అన్న, జర్నలిస్ట్. గుడ్ మార్నింగ్ అన్న, వాహిని టీవీ లైవ్ లో ఉన్నారు మీరు. యాక్చువల్ గా మీరు మాట్లాడినటువంటి ఆ మాటలు ఈ రాష్ట్రం అంతా విన్నదన్న, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా దేశం అంతా విన్నారు, ప్రపంచం అంతా విన్నారు. అయినా సడన్ గా అంటే ఎవరి ప్రేమ్ రాజ్ అని చెప్పి సడన్ గా షాక్ అయినారన్న. మీరు తీసినటువంటి 3 సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒకసారి చెప్పండి అన్న, అసలు ప్రజలకు తెలవాలి. అంటే బేసికల్ గా రైటర్ నేను. ఓకే. పర్చూరి బ్రదర్స్ దగ్గర దాదాపు ఒక 6 ఏళ్ళు వాళ్ళ దగ్గర రైటర్ గా పనిచేశాను. తర్వాత నగరం నిద్రపోతున్న వేళ, ఆకాశంలో సగం, శరణం గచ్చామి 3 సినిమాలు డైరెక్ట్ చేశాను. యా, సోషల్ ఓరియంటెడ్ కదా అవన్నీ కూడా, మేము కూడా చూసినట్టున్నాం. ఓకే. సో ఇప్పుడు అందశ్రీ గారితో అసలు మీరు ఎందుకు మాట్లాడినరు, మీకు ఏమనిపించింది, కారణం ఏంటి, ఎవరైనా చెప్పి చేయించారా మీతోనంటే? అంటే ఒకరు చెప్పి చేయించాల్సిన అంత అవసరం అయితే నాకు లేదు. నేను ఒకరు చెప్తే చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకే. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా కాబట్టి నాకు ఉంటది కదా బాధ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం వస్తుందంటే అది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు కదా, మన రాష్ట్ర ప్రజలందరిది. ఓకే. ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా నాకు దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకు కూడా ఉంటది అందరిలాగే. అందుకని నేను అతన్ని దాంట్లో ఆయన కీరవాణి గారిని పెట్టి సంగీతం చేయటంలో అతని పాటను ఆహ్వానించిన, మనం పాటను రావాలని కోరుకున్నాం. నేను కూడా ఆ పాట రావాలని కూడా నేను కూడా వీడియో చేసి పెట్టాను. అట్లాంటిది ఆ వచ్చే పాట ఏదో సక్రమంగా రావాలి, సరైన పద్ధతిలో రావాలనేది నా ఫీలింగ్. అదే ఉద్దేశంతో నేను ఆయన ఫోన్ చేస్తే చాలా అసలు తెలంగాణలో కళాకారులే లేరన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఓకే. ఇప్పుడు ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికలో పూర్తిగా సగానికి సగం అంటే హెడ్లైన్స్ పూర్తిగా ఈ వార్తపైనే ఆధారమై వచ్చింది. దాంతో పాటు
కీరవాణి గారు రేవంత్ రెడ్డి గారు ఫోటోతో వచ్చింది. సో రేవంత్ రెడ్డి గారు చెప్తేనే కీరవాణికి ఇచ్చినట్టు అనిపిస్తా ఉంది. మరి ఇది నిన్ననేమో కాదు నాకు సంబంధం లేదు అన్నట్టు తప్పించుకున్నట్టుంది. ఇది మరి నేను ఎందుకు అడుగుతున్నట్టే మీ వెనక కేసీఆర్ కేటీఆర్ ఉండేమన్నా చేపిస్తున్నారా మిమ్మల్ని అనేది ప్రశ్న. నేను అంటే ఇది నేను ఒక గత 6 నెలలుగా నన్ను గమనించిన వాళ్ళు ఎవరు అట్లా ఆ మాట అన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యాల గురించి నేను ఎన్ని వీడియోలు చేశానో మీరు యూట్యూబ్ లో ఇప్పటికి కూడా చూసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఎత్తుకున్న దాన్ని వల్ల ఈ పత్రిక ఇంతలా తీసుకున్నది అంటే డెఫినెట్ గా మీ వెనక బీఆర్ఎస్ ఉంది అని అనిపిస్తా ఉందని. ఇప్పుడు కాదు కరెక్ట్ గా ఉంటే ఎవరైనా తీసుకుంటారు. అది బయట పోయిన తర్వాత అది ఎవరు తీసుకుంటారనే సంగతి నాకు సంబంధం లేదు. నేను ఒక ఇష్యూ లేవనెత్తినప్పుడు అది ఎవరు చేసుకుంటారో దాని మీద ఎవరు మాట్లాడతారు అనేది దాని మీద నేనేం చెప్పలేను కదా, నేనేం చేయలేను కూడా కదా. ఓకే ఓకే, నేను లేవనెత్తిన ఇష్యూ రాంగ్ అయితే అది అడగాలి నన్ను. ఇష్యూ కరెక్ట్ అయినప్పుడు అందరు అడుగుతా ప్రతిపక్షం ఆటోమేటిక్ గా వాళ్ళు తీసుకుంటారు. దానికి అంత మాత్రాన వాళ్ళేదో నన్ను నడిపిస్తున్నట్టు అనుకోవడానికి వీల్లేదు కదా. ఓకే, మీకు అందశ్రీ గారితో ఏమైనా గొడవ ఉందా, ఏమన్నా విభేదాలు ఉన్నాయా? అసలు ఇప్పుడు ఆయనతో నాకు స్నేహం అయినప్పుడు గొడవ ఎక్కువ ఉంటది. ఓకే, సరైన స్నేహం కూడా లేదు, పరిచయం ఉంది. పరిచయం అంటే ముఖ పరిచయం. ఆయన నేను తెలుసు, నాకు ఆయన నాకు తెలుసు, నేను ఆయనకు తెలుసు తప్పితే ఆయనతో నాకు సాన్నిహిత్యం లేదు, నాకు ఆయనతో నేను సహవాసం లేదు. ఏం లేనప్పుడు ఆయనతో నాకు గొడవ ఏంది? కాదన్నా, అందశ్రీ గారి ఘనకీర్తిని తెగ నరకనీకి మీరు సిద్ధమైనట్టు అనిపిస్తా ఉంది. ఇన్ని రోజులు ఆయన చెప్పిన మాటలు, ఆయన ధిక్కార స్వరము, రాజ్యం మీద ఆయన మాట్లాడే మాటలు అవన్నీ చూస్తే నిజంగా అందశ్రీ గారి పైన చాలా గౌరవం ఉంటుండే. ఆ 2 మాటలతో మొత్తం పూర్తిగా గౌరవం పోయింది. దానికి మీరే కంకణం కట్టుకున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఆయన అలా మాట్లాడమని నేను చెప్పలేదు, రెచ్చగొట్టిరు కదా మాటలతో. నేను క్లారిటీ అడిగాను. క్లారిటీ అడిగితే ఆయన రెచ్చిపోయాడు. నేను రెచ్చగొట్టలా, నేను క్లారిటీ అడిగాను. అన్న ఇది ఎందుకు చేస్తున్నాను, మీరు జాగ్రత్త గమనిస్తే నేను మాట్లాడింది మీరు చూస్తే అర్థమవుతుంది. చాలా సౌమ్యంగా నేను అన్నా ఇట్లా ఇది బాగాలేదన్నా అన్న ఉద్దేశంతో చాలా చాలా సౌమ్యంగా నేను మాట్లాడా. కానీ ఆయన ఎక్కడా తగ్గకుండా చాలా అనకూడని మాటలని ఆయనే రెచ్చిపోయాడు. నేను రెచ్చగొట్టలా. మీరు ఎక్కడ హర్ట్ అయ్యారు యాక్చువల్ గా? అంటే మాకు కూడా ఒక 2 పదాలు బాధ అనిపించినాయి. సో మీకేమనిపించినాయి అవేనా? అంటే ఇక్కడ నేను హర్ట్ అవ్వటం అనేది పెద్ద సమస్య కదని హర్ట్ అయిన పెద్ద నష్టం లేదు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరినీ హర్ట్ చేశాడు ఆయన. అది బాధపడాల్సిన విషయం. నేను హర్ట్ అవ్వటం అది పెద్ద సమస్య కాదు. కానీ అసలు తెలంగాణలో ఉన్న అసలు కళలకు పుట్టి నీళ్లు గడప గడప కళాకారులు ఉంటారు తెలంగాణలో. అట్లాంటిది తెలంగాణలో కళాకారులే లేరు, లేదా ఆయన ఒక పేరు చెప్పి ఆయన్ని తలదన్నే కళాకారులు లేరని చాలా అభ్యంతరకరంగా మాట్లాడింది. అందువల్లనే కదా ఇవాళ అందరూ దీన్ని ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇదే కారణం. మేమందరం కూడా అవాక్కైంది ఏంటంటే ఆయన క్యాసెట్లు చేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు అంటే అది అసలు ఏం మాట, ఏం అర్థం దాని గురించి అంటే అంత చులకన. ఇప్పుడు అంటే వాస్తవంగా చెప్పాలనంటే అదే క్యాసెట్లు చేసుకునే వాళ్ళే ఈయన పాటల్ని ప్రజలకు తీసుకెళ్లారు. అదే క్యాసెట్లు చేసుకునే వాళ్ళు తిరిగి ఈయన పాటల్ని బయటకు తీసుకొచ్చుకున్నాడు. మరి ఇలా వాళ్ళు క్యాసెట్లు చేసుకునే వాళ్ళు అనే మాట 100,000 మంది ఉన్నారు అనే మాట అనకూడదు కదా. అంత పెద్ద మనిషి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, అందరం గౌరవించుకునేటట్టు ఉండాలి ఒక వ్యక్తి. గాని ఆయన అనవసరంగా ఆవేశపడిపోయి అంత అనకూడని మాటలని ప్రజల్ని గాని లేదా కళాకారుల్ని గాని హట్ చేసింది ఆయన. కరెక్ట్. ఒకవేళ అవన్నీ అనుకోకుండా వచ్చిన మాటలు అనుకోవచ్చా, లేదంటే నిజంగా ఆయన స్వభావమే అంతా అని కూడా డిసైడ్ అయిపోవచ్చా? ఇప్పుడు అనుకోకుండా ఒక మాట దొరుకుతుంది, 2 మాటలు దొరుకుతాయి, అన్ని మాటలు దొరలవుగా. ఇప్పుడు అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ అవాక్కయ్యేది ఎందుకంటే అసలు ఈయన క్యారెక్టర్ ఇదా అంటే మనం ఇన్నాళ్ళు అనుకున్న అందశ్రీ అసలు అందశ్రీ ఇతన అనే పరిస్థితి వాళ్ళు ఎందుకు వచ్చిందంటే ఆయన ఒక మాట కాదు పదే 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 కించపరిచారు. అంటే ఒక తెలంగాణ అస్తిత్వం మీద గౌరవం లేదు, తెలంగాణ కళాకారుల మీద గౌరవం లేదు. అసలు నేను అన్నిటికీ అతీతున్నా అనే విధంగా మాట్లాడాడు ఆయన. ఆయనలో వచ్చిన మార్పు ఏంటి యాక్చువల్ గా? ఎందుకోసం వచ్చింది ఆ మార్పు మరి? అంటే నేను కూడా గతంలో నాకున్న కొద్దిపాటి పరిచయం తోటి కూడా అంటే ఆ రెక్లెస్ గా మాట్లాడటం, ఎవరిని లెక్క చేయకపోవడం, వీడికి ఏది వస్తుంది మాటలు వదలటం అనేది ఆయనకు అలవాటే కూడా. అది చెప్పుకుంటే చాలా విషయాలు ఉంటాయి. కానీ చాలా మంది మొన్నటి నుంచి నాకు ఫోన్లో చెప్తా ఉన్నారు, మాకు ఎదురైంది ఇలాంటి అనుభవం ఎదురైంది, మాకు ఇలాంటి అనుభవం ఎదురైంది అని చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు. ఓకే, ఇంకోటి అందులో ఎక్కువ మట్టుకు సోనియా గాంధీ గారినే ప్రొటెక్ట్ చేస్తున్నట్టు తను, అంటే వాళ్ళు చేసేదే రైటు, వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ అన్నట్టుగా మాట్లాడిండు కదా.
ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు లేదు ఆయన. ఆమె గురించి మంచి చెప్తున్నట్టే చెప్పి ఆమె ఇటలీ ఇటలీ అని ఈయన 10 సార్లు అన్నాడు కదా. ఇటలీ అనే మాట అందరు మర్చిపోయినాక అచ్చా బద్నాం జేనికా అన్నాడంటారా? అంటే అదే అంటున్నా. ఇప్పుడు ఆయన లోపల అది ఉందా, లోపల నుండి అనుకోకుండా ఇట్లా బయటకు వచ్చేసిందా? ఇప్పుడు ఇటలీని దాటి భారత పౌరసత్వం తీసుకొని చాలా ఏళ్ళైంది. ఆమె భారత పౌరురాలుగానే ఉన్నది. ఇప్పుడు ఆ ఇటలీ ప్రస్తావన తీసుకురావటం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ విషయం ఎందుకు అసలు? ఇక్కడ సందర్భం లేకుండా ఇటలీ 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 మహిళ ఏంటి అసలు అనటంలో కారణం ఏంటి? నాకు అంటే మీకు అంటే మనకు సంబంధం లేని మహిళ మనకి ఇచ్చిన తెలంగాణ వద్దనుకుంటామా కాదనుకుంటామా అనేది ఆయన ప్రశ్న. సంబంధం లేని మహిళ ఎట్లయితుంది? ఆమె భారతీయ పౌరురాలైనప్పుడు సంబంధం లేని మహిళ ఎట్లయితుంది? గతంలో ఆయన చెప్పింది గతంలో అంటే భారతీయ పౌరురాలైంది. సో ఈయన కీరవాణి కూడా భారతీయుడే కదా, పక్క రాష్ట్రమే కదా. ఈ కీరవాణి భారతీయుడు కాదని మనం అనట్లేదు, కీరవాణి మంచి సంగీత దర్శకుడు కాదని మనం అనట్లేదు. ఇక్కడ వచ్చిన సమస్య ఈ పాట వరకే. దీన్ని కూడా అన్నిటికీ అన్వయించి చూడొద్దు. రేపు ఇదే అందశ్రీ అతను తన ఇంట్లో ఫంక్షన్ అయితే తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, లేదా తన సొంత సినిమా తీస్తే ఆయన ఇష్టం వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆయన ఇష్టం అనేది నా ఇష్టం అని అంటానికి కుదరదు. ఇది రాష్ట్ర గీతం అంటే రాష్ట్ర ప్రజలందరి అస్తిత్వం, రాష్ట్ర ప్రజలందరికి సంబంధించిన విషయం ఇది. ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని ఆయనన్నా, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నామని ఇంకొకరన్నా అది తప్పే కదా. అట్లా ఉంటది. నువ్వు ఒక రాష్ట్ర గీతం చేస్తున్నారు, నువ్వు రాష్ట్ర ప్రజల సొమ్ముని ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకొని ఖర్చు పెడుతున్నావు. కాబట్టి దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఆయన కూడా బాధ్యత వహించాలి కదా. అంటే ఇప్పుడు ఇది అంటే రేవంత్ రెడ్డి గారికి ఇది అంటే కొంచెం కూడా డౌట్ రాలేదంటారా? ఎందుకంటే సాక్షాత్తు ఆయన్నే కీరవాణి స్టూడియోకి వెళ్ళి మరి అది ఆడికెళ్ళి చర్చించినట్టు చూసినట్టు వీడియోలు వచ్చినాయి, చూసినాం మనందరము. సో మరి ఇది తనకు అంటే అనుమతి లేకుండానే జరిగింది అనుకోవచ్చా, లేదంటే తన అనుమతితోనే జరిగింది అనుకోవచ్చా, తప్పించుకుంటున్నా అనుకోవచ్చా? ఇప్పుడు అది కవికి వదిలేశానంటే అది కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనకు సబ్జెక్టు మీద అవగాహన ఈ సబ్జెక్ట్ మీద పర్టికులర్ గా ఆయనకు అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ కళలు సాహిత్యం వైపు అయితే ఆయన డెఫినెట్ గా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర గీతం కాబట్టి, తెలంగాణ అస్తిత్వంతో ముడిపడి ఉంటది కాబట్టి దీని గురించి ఆయన కూడా ఆలోచించాల్సింది ఎవరు చేస్తున్నారని చెప్పేసి. అవును, తను కలిసినప్పుడు కీరవాణి అని పేరు చెప్పినప్పుడే ఆయన కొంచెం నార్మల్ ఎవరికైనా గుర్తొస్తుంది, అరే ఆయన ఇక్కడ ఆయన కాదు కదా, మనకేం కదా అని చెప్పి మనమే అనుకుంటాం కదా. సో ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన గుర్తులేదా? నేను అనుకుంటా డెఫినెట్ గా ఆయన అభ్యంతరం చేసి ఉండాల్సింది. కాకపోతే ఈ చుట్టూ ఉన్న వాళ్ళు మరి ఏమని మభ్య పెట్టారో, ఏం మాటలు చెప్పారో ఆయనకి తెలియదు నాకు. అయితే ఆయన సరే కానీ ప్రొసీడ్ అని చెప్పి అన్నట్టుంది. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ₹1,00,000 కాంట్రాక్ట్ వరకు ఇస్తేనే దాని టర్మ్స్ అండ్ అది ఉంటాయి కదా, ఎన్నో రాసుకుంటారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అన్ని ఉంటాయి. కండిషన్ అప్లై నువ్వు ఏది ఇచ్చినా గానీ ఈ కండిషన్స్ లోబడి ఉండాలి, ఈ కండిషన్స్ ప్రకారం ఈ పని చేయాలని ఉంటది. అట్లాంటిది బేషరతుగా ఇవ్వటం అనేది ఎక్కడ ఉండదు. అట్లా కలిగి నేను ఆయనకి ఇచ్చేసాం, మంచి అయినా చెడైనా ఆయన చూసుకుంటాడనే మాట కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వం కదా బాధ్యత వహించాల్సింది. ఇక్కడ ఒక 4 కామెంట్స్ ఉన్నాయండి, ఇది ఒకసారి చెప్పండి. ఆంధ్ర దర్శకుడు పెత్తనమైంది అనేది ఒకటి, వాళ్ళే ఇష్టమైతే అక్కడికే వెళ్లి సీఎం కండి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు నిన్న ఒకటి. ఇంకొకటి వచ్చి కీరవాణికి అప్పగించడం చారిత్రక తప్పిదము అని తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ అన్నది. ఇంకోటి ఆ గీతాన్ని పాడే అర్హత దళితులకు లేదా అని చెప్పి పసునూరి దయాకర్ అన్నాడు, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత. ఆయన అందశ్రీ మేడిపండు అహంకార రాచపుండు అని రాశారు ఇక్కడ. ఇంకోటి సవరణలకు ఆనాడు అందశ్రీ ఒప్పుకోలేదు కాబట్టి అని అందశ్రీ అందుకే రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని రసమయ్య అన్నాడు. ఈ 4 కామెంట్లు ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు అంతా కూడా ఈ ఒక వైపుగా తీసుకొచ్చినట్టు అయిపోయింది, అంతా కూడా మీ వెనకాలకు వచ్చేసింది ఇప్పుడు పరిస్థితి అంతా. ఇప్పుడు రసమయ్య బాలకృష్ణ అన్న దాంట్లో ఏంటంటే అతను బిఆర్ఎస్ పార్టీలో అతను బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గనక అప్పుడు ఎందుకు ఆమోదించలేదు అని అంటే వాళ్ళ మధ్యన ఏం జరిగిందో ఆ వెర్షన్ వినిపించడానికి ఆయన ప్రయత్నం చేసి ఉంటాడు. అయితే ఇక్కడ మన పసునూరి రవీందర్ అన్నదాని మాటను బట్టి చూస్తే అతను గతంలో ఈ పాట పాడటానికి దళితులకు అర్హత లేదన్నదంట ఒకసారి. కాబట్టి ఆ వెర్షన్ లో ఆయన చెప్పుంటాడు పసునూరి రవీందర్. కరెక్ట్. అయితే మరి ఆ చర్చకు నేను పోదలుచుకోలేదు, కానీ మరి దళితులు ఎందుకు పాడకూడదు ఈ పాట అని చెప్పి ఆయన ఎందుకు అన్నాడో నాకు తెలియదు, ఏ సందర్భంగా అన్నాడో నాకు తెలియదు. నేను ఆ చర్చకు పోదలుచుకోలేదు. కానీ ఇప్పుడు చేసే పాట ఇప్పుడు నువ్వు వచ్చేది ఏదో సక్రమమైన పద్ధతిలో రావాలి. ఇప్పుడు సరే అది
వేరే మిగతా కామెంట్స్ ను పక్కన పెడితే ఇప్పుడు కీరవాణి గారి స్థానంలో ఇక్కడ వాళ్ళకి ఎవరికి అవకాశం ఇచ్చినా వాళ్ళకు లైఫ్ దొరుకుతుంది. ఈ తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడ ఇప్పుడు సనబ్ద సాయిలు అంటాం కదా, ఇక్కడ వాళ్ళు చేసిన తృప్తి ఉంటుంది, ప్రజలకు కూడా అందరికి అంగీకారయోగ్యంగా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అంతే. కానీ ఆ గేయం మంచిగా రావాలని చెప్పి ఒక ఆస్కార్ స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ ను పెట్టుకుంటే, ఆ టెక్నీషియన్ పెట్టుకుంటే మన పాటే కదా బాగుండేది మరి అని అనుకోలేకపోయారు. స్థాయిలు అనేవి చూస్తే దాంట్లో మరి ఇంకొక మాట వస్తుంది. స్థాయి అనుకుంటే ఇప్పుడు ఆస్కార్ అవార్డు తీసుకున్న వ్యక్తి నీకు సంగీతం చేయాలని అంటే ఆస్కార్ అవార్డు తీసుకున్న రచయిత కూడా రాస్తే ఇంకా బాగుంటది కదా అనే మాట కూడా వస్తుంది. మరి దాన్ని అంగీకరిస్తారా? లేదా ఇప్పుడు కళలకు భాష ప్రాంతీయ భేదాలు లేవని మీరే చెప్తుంటారు కదా, డైరెక్టర్లే చెప్తుంటారు కదా చాలా సార్లు. అయితే మరి ఇదే పాట మరి ఇదే కీరవాణి గారు మ్యూజిక్ చేస్తారు, ఇంకొక ఆంధ్ర రచయితతో రాయిద్దాం, మరి దానికి ఓకేనా అందశ్రీ ఒప్పుకుంటాడా? మరి వెళ్ళలేవు కదా. మరి రాష్ట్ర గీతాన్ని ఇంకొక ఆంధ్ర మంచి ఇంకా బాగా రాసే సింగర్, ఇంకా మనకు తలదన్నే ఆయన మాట వాడు ఇంకా తలదన్నే రచయితను తీసుకొచ్చి ఆంధ్ర రచయితను తీసుకొచ్చి రాపిద్దాం, మరి దానికి ఒప్పుకుంటాడు ఆయన. కాబట్టి ఏంటంటే ఈ చర్చ ఇంకా ముందుకు పోతా ఉంటే రకరకాల క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి ఏంటంటే అది ఏమీ లేకుండా తెలంగాణ పాట తెలంగాణ వాళ్ళు చేస్తే అయిపోద్ది అంతే. ఎవరికి ఇస్తే బాగుంటది అంటారు మీ ఉద్దేశంలో? మన తెలంగాణ మనం ఇప్పుడు ఇక్కడ భీమ్స్ ఉన్నాడు, సురేష్ బొబ్బులు ఉన్నాడు, ఇక వందే మాత్రం ఉన్నాడు, ఇక బల్లెపల్లి మోహన్ ఉన్నాడు, అర్జున్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు తెలంగాణలో. వాళ్ళందరి దగ్గర టెక్నీషియన్స్ మరి తెలంగాణలో ఉన్నారా? మరి వాళ్ళు ఆంధ్రలో వాడుకుంటారా? మరి అది కూడా చర్చకు వస్తుందా తర్వాత? ఇక్కడ ఆంధ్రలో కూడా ఇప్పుడు మ్యూజిషియన్స్ ఇప్పుడు ఇప్పటికి కూడా ఆర్కెస్ట్రా చెన్నై నుంచే చేసుకుంటారు అందరు దాదాపుగా. చెన్నై పోయి రికార్డింగ్ చేసుకుంటారు. అంటే మరి మీరు ఇది వెతికినప్పుడు వాళ్ళు అది కూడా వెతుకుతారు, మరి వాళ్ళ దగ్గర ఎవరు ఉన్నారు అంటారు కదా. ఎవరైనా సరే కీరవాణి గారైనా ఇంకొకరైనా ఎవరైనా సరే చెన్నై ఆర్కెస్ట్రా వాడుకోవాల్సిందే. అంతేనా? పూర్తి స్థాయిలో ఇక్కడ చేసే పరిస్థితి ఇప్పటికి కూడా లేదు. కాబట్టి అది ఎవరు చేసినా వాళ్ళని వాడుకోవాల్సిందే, వేరే దారి లేదు. ఓకే. సో ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? అదే తప్పకుండా ఇది ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ తోటే చేయించాలి. 2 రోజులు ఉంది సమయం, మరి అయ్యేటట్టుందా, ఆగేటట్టుందా, లేదా అయిపోయేటట్టుందా? ఎట్లా అనిపిస్తుంది మీకు పరిస్థితి? ఇప్పటికి కూడా దాన్ని ఇప్పుడు 10 ఏళ్ళు మనం పాట కోసం ఆగినాం, పాట లేకుండానే 10 ఏళ్ళు గడిచిపోయింది తెలంగాణలో. ఇప్పుడు ఇంకొక సంవత్సరం ఆగితే దాని వల్ల వచ్చే నష్టం ఏం లేదు. ఇంకో సంవత్సరం ఆగి నెక్స్ట్ ఇయర్ తెలంగాణ ఫార్మేషన్ డే వరకు అనుకున్నట్టుగా జాగ్రత్తగా చేసి రిలీజ్ చేయొచ్చు. ఒక సంవత్సరంలో కొంపలు మునిగిపోయేది ఏముండదు అనేది నా ఫీలింగ్. ఓకే అండి, దాన్ని వెంటనే ఆపేయాలనేది నా డిమాండ్ కూడా. ఓకే అండి, సరే, థ్యాంక్ యూ. ఇది ప్రేమరాజ్ అన్న గారు చెప్తున్నటువంటి మాట. తను ఏమంటాడంటే తెలంగాణలో ఎవరు లేరా చేసేటోళ్ళు, మరి అట్లాంటప్పుడు మరి రాయించడం కూడా తెలంగాణ వాళ్ళతో కాకుండా అంతకంటే ఆ స్థాయి రైటర్స్ తో రాయించవచ్చు కదా, మరి అప్పుడు అందశ్రీ ఒప్పుకుంటాడా అనేది ఈయన డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్. నిజంగా పాయింట్ కరెక్టే, కానీ ఇష్యూ చాలా పెద్దదైపోయింది. ఉన్నది చిన్న పాయింటే, కానీ ఎవరు కూడా గుర్తించలేదు. ఒక్కసారి 1 సెకండ్, ఇగో వంశీ ఇది మాట్లాడు, సంపత్ అడ్రస్. ఇక్కడ ఆంధ్ర దర్శకుడి పెత్తనమైంది, వాళ్ళే ఇష్టమైతే అక్కడికే వెళ్ళి సీఎం కండని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. అట్లే కీరవానికి అప్పగించడం చారిత్రక తప్పిదం అని చెప్పి తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ అన్నది. ఆ గీతాన్ని పాడే అర్హత దళితులకు లేదా అని చెప్పి ఇగో అందశ్రీ మేడిపండు అహంకార రాచపుండు అంటా ఉన్నాడు. సో ఆయన మాటలు బట్టి చూస్తే నిజంగా అట్లే అనిపిస్తా ఉంది. అందశ్రీ ఏమన్నాడంటే, డైరెక్ట్ గా మీరు కూడా ఆడియోలో వినుంటారు, నేను కూడా విన్నా, ఏమన్నాడంటే ఆ స్థాయి ఆయనని తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారా అని చెప్పి అడిగిండు డైరెక్ట్ గా. ఇప్పటిదాకా మనం మాట్లాడిన డైరెక్టర్ ప్రేమరాజ్ అన్నగారితో ఇంకో మాట ఏమన్నాడంటే, మన దగ్గర క్యాసెట్లు సీడీలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు అన్నాడు. ఎట్లా ఉన్నది ఆ మాట? అంటే మన స్థాయిని, మన లెవెల్ని ఎవరు తగ్గించినట్టు? అది పరిస్థితి. ఇంకా మీరు అందరూ కూడా ఆడియో వినుంటారు, వినకపోతే నేను మళ్ళీ వినిపిస్తా. ఇక సవరణలకు ఆనాడు అందశ్రీ ఒప్పుకోలే. అందశ్రీ యాక్చువల్ గా ఆ రోజే సవరణలకు కనుక ఒప్పుకొని ఉంటే అప్పుడే రాష్ట్ర గీతంగా అయిపోయేది, కానీ అవ్వకపోవడానికి కారణం ఆయన ఒప్పుకోలేదన్నారు. మరి ఇయ్యాలు ఎట్లా ఒప్పుకున్నారో ఒకసారి చూడాలి. ఇక ఒక తప్పును కప్పిపుచ్చడానికి ప్రభుత్వం మరో తప్పు చేస్తున్నదా, అజ్ఞానాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి మరో అగాధ సదృశ్య నిర్ణయానికి తెరలేపిందా అంటే జరుగుతున్న పరిణామాలు అవునని చెప్తా ఉన్నాయని చెప్పి ఇది మొత్తానికి పాట చిహ్నం గురించి వార్త మొత్తం